ఎమ్మెల్యే రామచంద్ర నాయక్పై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా గిరి అనే వ్యక్తి ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణలను వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఖండించారు. ఎప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. ఒక గిరిజన ఎమ్మెల్యే మీద నువ్వు చేసే ఆరోపణలు సరైనవి కావు. ఎక్కడైతే రామచంద్ర నాయక్ రూపాయి కానీ ₹10 కానీ తీసుకున్నట్టు రుజువు చేస్తే పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయించే శక్తి మా కాడ ఉంది. ఖబర్దార్, ఇంకోసారి అలాంటి ఆరోపణలు చేయకుండా మానుకోవడం మంచిది. గతంలో ఒకసారి నీకు ఒంటికొమ్ము రామచంద్ర ఫంక్షన్ హాల్లో నేను కొడతానికి వచ్చినది గుర్తుందా? కాపాడింది మేమే. గిరి గారు ఇప్పటికీ చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణ చేస్తాడు. అదే డబ్బులు తీసుకునే ఎమ్మెల్యే అయితే మనకు అందుబాటులో ఉంటాడు. రెడ్డైనా గారు చేసి తెలుసు కదా మీకు. అదే జాగ్రత్త, గుర్తుంచుకోండి. ఖబర్దార్, ఎక్కువసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటిదాకా నిన్ను ఎందుకులే అని ఊకుంటున్నారు. ఇక మించితే మాత్రం బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం ఊకునేదే లేదు, ప్రసక్తే లేదు. ఇక్కడ డివైజ్ ఇచ్చిన స్టేట్మెంట్ మీకు తప్పుపడుతున్నాము. ఆయన ఎవరి ముసుగులో ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారో పూర్తిగా సమాచారం తెలియకుండా కావాలని స్థానిక ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ పార్టీ ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన అర్థం చేసుకుంటే ఆయన ఆత్మస్థైర్యాన్ని ఒప్పుకుంటే మంచిది. ఒకసారి ఆయన ఆత్మసాక్షిగా